ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి ఉన్నటువంటి టీచర్లు బహుశా భాషను గురించి చాలా రోజుల క్రితం చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు పట్టుందో తెలియదు కాబట్టి వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టామని చెప్పారు. అది పూర్తి స్థాయి. అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా అనేటువంటి దానితో పాటు ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ ప్రిపరేషను బుక్స్తో పాటు టీచర్స్ ట్రైనింగ్కి ఇప్పటికి ఎన్ని ఫేజ్లు పూర్తి చేశారు, ఎంతమందికి మొత్తంగా ఇవ్వాలనుకుంటున్నారు, ఎన్ని ఫేజ్లో టీచర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి గారికి మీ పక్షాన ఈ శాసనసభ పక్షాన ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు ఈ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ను తర్వాత దానికి ఫాలో అయినటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో ఎంత ప్రాచుర్యం పొందిందంటే పొరుగు రాష్ట్రంలో కూడా మరి తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోడల్ లాగానే ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం కూడా మేము కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ప్రవేశపెడుతున్నామని చెప్పి చెప్పడం అనేది మనం ఎంత ముందున్నామో దానికి అర్థం పడుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఇంగ్లీష్ మీడియం బోధనలో మరి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగానే ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంగ్లీష్ ల్యాబ్ అంటే ఎవ్రీ ల్యాబ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ టీవీ, ఒక సెట్ ఆఫ్ లైబ్రరీ బుక్స్, ఒక ప్రీ లోడెడ్ పెన్ డ్రైవ్, ఒక 120 hours ఆఫ్ వీడియో లెసన్స్, ఒక లాంగ్వేజ్ గేమ్స్ అండ్ ఎడ్యుకేషనల్ మూవీస్ ఇవన్నీ కలుపుతూ ఒక ఇంగ్లీష్ ల్యాబ్ను కూడా ప్రతి హై స్కూల్లో ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్లాన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ నాడు నేడు ఫేజ్ 2లో భాగంగా ఇవి కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఇన్ఫ్యాక్ట్ ఈ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ దెన్ ఐడెంటిఫైయింగ్ ది టీచర్స్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ది టీచర్స్ అనేదే నిజంగా ఒక పెద్ద సవాల్ అధ్యక్ష. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ మీడియం. అచ్చాక దీన్ని చాలా జాగ్రత్తగా అధిగమించేలాగా మేము ఒక ప్రణాళికలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఈ ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్కు ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ను మరి నియమించుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ఐఏఎస్ ఆఫీసర్ మరి ఆధ్వర్యంలో ఈ టెక్స్ట్ బుక్స్ కూడా మరి గౌరవ సభ్యులు అడిగినట్టు మొత్తం ఆధునీకరించడం జరిగింది అధ్యక్ష. 1 to 6 వరకు టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ఇదివరకే ప్రింట్ చేయడం జరిగింది అధ్యక్ష. 7th క్లాస్ కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ అధ్యక్ష. సో ఒక నిష్ణాతులైనటువంటి ఒక టీంను మంచి మరి దాంట్లో ప్రావీణ్యం సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ను మరి ఎన్నుకొని వారికి ట్రైనింగ్ ఇస్తూ ఎస్సీఆర్టీలో మరి ఈ యొక్క కరికులం రీవ్యాంపింగ్ కానివ్వండి, ఈ సిలబస్లో మరి ముఖ్యంగా ఏదైతే తెలుగు భాష మీద మరి ఈరోజు దాని ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా చాలా కొత్త నిశ్చయంతో ఉంది అధ్యక్ష. ఫర్ ది ఫస్ట్ టైం నియర్లీ 106 poets and writers from Telugu have found place in our Telugu textbooks అధ్యక్ష. దాంట్లో కొన్ని థీమ్స్, కల్చరల్ హెరిటేజ్ ఇవన్నీ ఇంపార్టెంట్ రీజన్స్కి సంబంధించినటువంటి అన్నీ పొందుపరుస్తూ చాలా చక్కగా ఈ టెక్స్ట్ బుక్స్ను మరి ప్రింట్ చేయడం తయారు చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ను నాణ్యత ప్రమాణాలతోటి పిల్లలకు బోధించాలని ఒక చక్కటి మరి ఒక అట్మాస్ఫియర్లో ముఖ్యంగా ఈ నాడు నేడు ద్వారా ఈ యొక్క స్కూల్స్ అని రూపాంతరం చెందిన నేపథ్యంలో వాటితో పాటు ఈ యొక్క నాణ్యత ప్రమాణంలో కరికులం మరి ముఖ్యం క్వాలిటీ ఎడ్యుకేషన్ను కూడా అందించాలని మరి ఒక కొత్త నిశ్చయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి తన బిడ్డలకు ఏ విధంగా చదువు చెప్పించారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో మరి బోధన అందించి వారిని కూడా గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలని 21st century స్కిల్స్ అంటాం అధ్యక్ష. అంటే ఈ కమ్యూనికేషన్స్ కానివ్వండి, తర్వాత ఐక్యూ లెవెల్స్ కానివ్వండి, లాజికల్ థింకింగ్ కానివ్వండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, ఇవన్నింటినీ మరి వారికి అందించాలనే ఒక తాపత్రయం ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చూపిస్తున్న ఈ యొక్క కార్యక్రమాల ద్వారా వారి వ్యక్తపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ మరి సభకు మీ ద్వారా తెలియజేస్తూ